ఈ శరీరాన్ని రెండు భాగాలు చేస్తాంది. That's chapter 1 of human anatomy, MBBS first year. MBBS ఫస్ట్ ఇయర్ లో అది చాప్టర్ 1 హ్యూమన్ అనాటమీలో. Planes. This plane, Yeah. planes divide the body. Yes. ఈ ప్లేన్ అది శరీరాన్ని ఏం చేస్తుందంటే విభాగిస్తా ఉంటది. What about this earth? మరి ఈ యొక్క భూమి సంగతి ఏంది మరి? There is an equatorial plane. yes అక్కడ ఒక భూమధ్య రేఖ ఉన్నది. Then there is another line. How can I make it? It is like this. ఇలా అడ్డంగా ఇలా నిలువుగా రెండు రేఖలు ఉన్నాయండి. This is the north pole and south pole. ఇదో నార్త్ పోల్ సౌత్ పోల్. Slightly away from it is the magnetic line. తర్వాత దాని చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ లైన్ ఉంటది. The magnetic force around the earth. That's right. భూమి చుట్టూ ఉన్న మ్యాగ్నెటిక్ శక్తి అన్నమాట. అయస్కాంతపు శక్తి, తెలుగులో అయస్కాంతపు శక్తి. Who stretched all these lines? ఎవరు ఈ యొక్క గీతలన్నీ కూడా గీశారు? God is saying, I did it. దేవుడు అంటున్నాడు ఇది నేను చేసిన అది. Then there is another line. తర్వాత మరొక గీత ఉన్నది. He didn't just make the earth. ఆయన కేవలం భూమిని మాత్రమే తయారు చేయలేదు. We just read in the creation he took this earth and made it come here and stand there. మనము ఇప్పుడే చదివినాం. అదేంటంటే ఆయన ఆ పెద్ద అగ్నిగోళంలో నుండి సూర్యునిలో నుండి ఆ భూమిని భాగాన్ని బయటికి తీసి కొద్ది దూరం కొన్ని లక్షల సంవత్సరాలు అది దూరంగా వెళ్ళిపోయి అక్కడ అది ఆగునట్లుగా చేశాడని. But now God did another work. అయితే ఇప్పుడు దేవుడు మరొక పని చేశాడు ఆయన. This is the sun. ఇది సూర్యుడు. Okay, let's make it like this. దీని విధంగా చేద్దాం. అదే సూర్యుని యొక్క కాంతి వెదజల్లుతుంటదిగా. God took this earth. మరి దేవుడి భూమిని తీసుకున్నాడు and started two movements. ఆయన రెండు కదలికలను ప్రారంభించాడు. One is called rotation. ఒకటో చుట్టూ తిరుగుట. By rotation you have day and night. Yes. భూమి తనకు తాను చుట్టూ తిరుగుట ద్వారా నీకు ఇప్పుడు దినము అంటే పగలు రాత్రి ఉన్నది. Is that right? అది నిజమేనా? Half time day, half time night. భూమిలో సగభాగము సగ సమయమో అది పగలై ఉన్నది, సగభాగము సగ సమయమో అది రాత్రి అయి ఉన్నది. అది This is called rotational motion. దీన్ని ఏమంటారంటే రొటేషనల్ మోషన్ అంటారు దీన్ని. Somebody studied physics? మరి ఫిజిక్స్ లో ఎవరికైనా తెలుసా? Radius of gyration. Moment of inertia. You heard those terms? పేర్లు విన్నారు కదా మీరు? Moment of inertia, radius of gyration, angular momentum. These are terms man taught, but God knew this. God knew this. ఇవన్నీ దేవునికి తెలుసు. Yes. So God settled the motion. Now do you know? I can prove to you all this which is happening at a large scale happens at an atomic level also. ఇప్పుడు ఏదైతే చాలా పెద్ద భాగంలో ఇది జరుగుతున్నదో అంటే మొత్తం విశ్వవ్యాప్తంగా ఏదైతే ఇక్కడ జరుగుతున్నదో అది దేవుడు దానిని ఒక చిన్న పరిమాణం యొక్క దశలో కూడా చేశాడు. ఆయన దాన్ని చేసింది దీన్ని చేశాడు. ఆయన His principles don't change. ఆయన యొక్క సూత్రాలు ఎన్నడూ మారవు. Then what happened? తర్వాత ఏం జరిగింది? This is called earth's rotation. ఇదేంటంటే భూమి చుట్టూ తిరుగుట. Then there's another movement. తర్వాత మరొక కదలిక వచ్చింది. Revolution. అదే రెవల్యూషన్ అంటే సూర్యుని చుట్టూ తిరుగుట. It is a circle, almost a circular motion, but it's actually an ellipse. It's an ellipse. అదొక ఎలిప్స్ అంటే సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. This is revolution. ఇది రెవల్యూషన్. ఇది revolution and rotation. So he started motion. మరి ఆయన మోషన్ ని ప్రారంభించాడు on this earth. ఈ భూమి పైన. And it is the motions which are responsible for days and nights. మరి ఈ కదలికలే ఏవైతే మోషన్స్ ఉంటాయో ఈ చుట్టూ తిరగడాలు సూర్యుని చుట్టూ ఇవన్నీ కూడా దినములు మరియు ఋతువులకు ప్రారంభమై ఉన్నాయి, ఋతులై ఉన్నాయి అవి. And revolution is responsible for seasons. మరి ఓకే ఈ యొక్క రొటేషన్ ఏదైతే ఉంటుందో అది దినము మరియు పగలు రాత్రిని చూపిస్తున్నది. అదే రొటేషన్ అంటే సూర్యుని చుట్టూ తిరిగేదో అది ఋతువులను చూపిస్తా ఉన్నది, కాలాలను అన్నమాట, ఋతువులను.
Now listen carefully. ఇప్పుడు జాగ్రత్త వినండి. I'm coming back to Job. నేను ఇప్పుడు యోబు దగ్గరికి వెళ్తాను తిరిగి. We are reading now Job 38. యోబు 38వ అధ్యాయం ఇప్పుడు మనం చదువుతాము. Verse 5. 5వ వచనం. Who hath laid the measures thereof, if thou knowest? నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడు ఎవడో చెప్పుము. Or who hath stretched the line upon it? మరి దాని మీద పరిమాణపు కొల వేసిన వాడు ఎవడో చెప్పుము. What do you mean by the stretching of line? మరి ఆ పరిమాణపు కొల వేయడం అంటే దాని ఒక అర్థం ఏంటి? In other words, Job, ఇంకో మాటలు చెప్పారండి, యోబు who decided the axis? దాని యొక్క కక్షను ఎవరు నిర్ణయించారు? Who started revolution and rotation? మరి ఎవరు దానిని ఆ రెవల్యూషన్ ని రొటేషన్ ని ప్రారంభించారు? అంటే భూమి తనకు తాను చుట్టే దానిని తనకు తాను చుట్టుకోవడం, తనకు తాను చుట్టూ తిరగడము మరియు సూర్యుని చుట్టూ తిరగడము, ఈ రెండు ఎవరు తయారు చేస్తారు దాన్ని? ఎవరు చేస్తారు దాన్ని? Listen carefully. ఇప్పుడు జాగ్రత్త వినండి. The day you were born again, నువ్వు తిరిగి జన్మించిన దినమున he started two motions in your life. నీ జీవితంలో ఆయన రెండు కదలికలను ప్రారంభించాడు. Revolution, ఒకటో రెవల్యూషన్, when you move around Christ in you. yes, నీలో ఉన్న క్రీస్తు చుట్టూ నువ్వు తిరుగుతా ఉన్నావు నువ్వు. That is rotation. రెవల్యూషన్ అంటారు దాన్ని. That is rotation. That is rotation. అది రొటేషన్. Yeah, you're rotating around Christ. మరి క్రీస్తు చుట్టూ నువ్వు రొటేషన్ అవుతున్నావు, తిరుగుతున్నావు. Christ, the central theme of your life. నీ జీవితంలోని కేంద్ర బిందువు క్రీస్తు ఉన్నాడు. Then you, many people. మరి నీవు అందరు అనేక మంది ప్రజలు. Each is rotating around Christ. క్రీస్తు చుట్టూ ప్రతి ఒక్కరు కూడా చుట్టూ తిరుగుతున్నారు. Then also, మరి అదే సమయంలో you are revolving around Christ. మరి క్రీస్తు చుట్టూ కూడా నీవు ఇప్పుడు తిరుగుతున్నావు. Sun represents Christ. సూర్యుడు క్రీస్తుని సూచిస్తున్నాడు. Listen carefully. ఇక్కడ జాగ్రత్త వినండి. Christ in you, క్రీస్తు నీలోబట, Christ amongst us. మరి క్రీస్తు మన మధ్యల. Christ in us, Christ with us. క్రీస్తు మనలో ఉండుట, క్రీస్తు మనతో ఉండుట. Christ in us, revolution. yes, క్రీస్తు మనలో ఉండుట, అది రొటేషన్. అది Christ with us, మరి క్రీస్తు మనతో ఉండుట. in the church, సంఘంలో you are revolving around him. ఆయన చుట్టూ నువ్వు తిరుగుతా ఉన్నావు ఇప్పుడు. And he didn't just set this path. Now this is called stretching the line. మరి ఇదే ఆ పరిమాణపు కొలను వేయడము. The line is not that simple. ఆ గీత అనేది అంత సామాన్యం కాదండి. God measured these radiuses. yes దేవుడు దాని మధ్యస్థ రేఖలను కూడా ఆయన కొలత చేశాడు, రేడియస్ ని ప్రతిదీ కూడా. For any body to move in a circular motion, you need a centripetal force. సెంట్రిపిటల్ ఫోర్స్. Yes. ఏ ఒక్క వస్తువు అయినా చుట్టూ తిరగాలంటే దానికి మధ్యస్థమైన ఒక శక్తి అనేది ఉండాలి దానికి. What is the centripetal force here? ఇక్కడ సెంట్రిపిటల్ ఫోర్స్ ఏంటి చెప్పండి? ఇక్కడ the force of gravitation. అదే ఆ యొక్క ఆకర్షణ శక్తి అన్నమాట. Exactly. అవునండి, వాస్తవం. I don't go in those formulas because we don't need that. అయితే We are in a church. అయితే ఇప్పుడు ఫార్ములాకు నేను వెళ్ళదలుచుకోలేగా, అది మనకు అవసరం లేదు. కానీ సంగమా, there is a force that pulls that body towards center. yes అక్కడ ఒక శక్తి ఉన్నది. ఆ తిరుగుతున్న ఆ యొక్క వస్తువును అది లాగుతా ఉంటది. అది there's an attraction between this one and this one. దీనికి దానికి మధ్యలో ఒక ఆకర్షణ అనేది ఉంటది అన్నమాట. Without that attraction you can't have circular motion. that's right. ఆ ఆకర్షణ లేకుండా దాని చుట్టూ తిరగడం అనేది సాధ్యము కాదు. అక్కడ there is some kind of attraction between you and Christ that keeps you revolving around him. ఇప్పుడు ఏదో రకమైన ఒక ఆకర్షణ ఉన్నది నీకును క్రీస్తుకి మధ్యలో. దాని వలన నువ్వు క్రీస్తు చుట్టూ తిరుగుతా ఉన్నావు. Summer or winter or any season, you're revolving around him. అది ఎండాకాలమైనా కావచ్చు, అది చలికాలమైనా కావచ్చు, లేక ఏ కాలమైనా కావచ్చు, ఆయన చుట్టూ తిరుగుతా ఉన్నావు నువ్వు. Now listen to this carefully. ఇప్పుడు జాగ్రత్తగా దీన్ని వినండి. In the beginning, God set every body in its motion. yes, ఆదిలో దేవుడు ప్రతి ఒక్క వస్తువును దాని చుట్టూ తిరుగునట్లుగా ఆయన పెట్టున్నాడు ఆయన. Okay, sorry, but I'll rub this to show you something.
నేను దీన్ని మలుపుతాను, దీన్ని తీసేస్తాను, ఇంకో దాన్ని చూపిస్తాను నేను మీకు.